హాయ్ చిన్న, ఏం చేస్తున్నావు? ఆకుంటున్నావా? ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందామా? ఏం కథ చెప్పుకుందాం? దొంగ కథ చెప్పుకుందామా? సరేనా? అనగనగనగనగా ఒక ఊరు ఉంటుందంట. ఆ ఊళ్ళో ఒక పెద్ద తోట ఉంటుందంట. ఆ తోట ధనవంతులది అన్నట్టు, చాలా పెద్దగా ఉంటుంది. అందులో అన్ని రకాల చెట్లు ఉంటాయి అన్నట్టు. ఆ చెట్లకి మామిడి పండ్లు, జామ పండ్లు, బత్తాయిలు అన్నీ ఉంటాయి. అయితే అవన్నీ తెంపుకొని బయట అమ్ముకుందామని అనుకుంటాడు అన్నట్టు దొంగ. ఒక దొంగ రాత్రిపూట ఆ తోటలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి పండ్లన్నీ తెంపుకుంటుంటే ఆ తోటలో ఉన్నటువంటి నౌకర్లు ఉంటారు కదా, వాళ్ళు చూస్తారు. చూసి ఆ దొంగను పట్టుకుందామని చుట్టుముడతారు అన్నట్టు. ఆయనకి ఎటు తప్పించుకోవాలో తెలియదు. అప్పుడు ఏం చేస్తాడు, ఒక చెట్టు చాటుకెళ్ళి ఆయన దగ్గర ఉన్నటువంటి విభూదిని మొత్తం కూడా ఒంటికి రుద్దుకుంటాడు అన్నట్టు. ఒక సాధువులాగా మొహానికి, చేతులకు, శరీరానికి అంతటా పెట్టుకుంటాడు. పెట్టుకొని ఒక చెట్టు కింద సాధువులాగా కూర్చుంటాడు. కూర్చుంటే అరే మనము సాధువు అలికిడికి దొంగ అనుకున్నాం అని నౌకర్లందరూ వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఇంకా పలానా తోటలోకి ఒక సాధువు వచ్చిండు అని తెల్లారే వరకే ఆ విషయం అంతా ఊరంతా పాకిపోతుంది. అందరూ అమ్మో ఎక్కడి నుంచో సాధువు వచ్చి ఆ తోటలో కూర్చుండంట, చూద్దాం పదా అని కొంతమంది ఆ సాధువుని చూడడానికి వస్తున్నారు అన్నట్టు. అయితే సాధువు దేవుడితో సమానం కదా, అందుకని వాళ్ళు వచ్చేటప్పుడు పండ్లు, డబ్బులు, బంగారం అట్లా వాళ్ళకి ఏ విధంగా తోస్తే ఆ విధంగా అన్నీ తెచ్చి ఆయన కాళ్ళ దగ్గర సమర్పించుకొని కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని వెళ్ళిపోతురు అన్నట్టు. అప్పుడు ఆ దొంగకి, నేను కొద్దిసేపు సాధువులాగా ఉంటేనే నన్ను అందరు ఈ విధంగా గౌరవిస్తుండ్రు, నేను ఎప్పుడు ఇదే విధంగా ఉంటే ఇంకా బాగా గౌరవిస్తారు కదా అని దొంగ బుద్ధి మానుకొని ఎప్పుడు సాధువులాగానే ఉంటాడు అన్నట్టు. అదేవిధంగా తన శేష జీవితాన్ని గడుపుతాడు. అందుకని మనం ఎప్పుడు కానీ మంచి పనులే చేయాలి, దొంగ పనులు చేయొద్దన్నట్టు.